శ్రీకృష్ణ కౌశిక్ కిట్టుగాడు ఈజ్ విత్ అస్. ఐ థింక్ నేను కిట్టుగాడు అని చెప్పాల్సిందే. అందరూ అలాగే రిలేట్ అవుతారు. అది ఫస్ట్ ఐడెంటిటీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ మా. వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ కౌశిక్. సేమ్ ఇయర్ జో. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? నాకు అది డిఫరెన్స్ అనిపించట్లా. అంతేనా? నన్ను చూసే విధానం మారింది. జనాలు ప్రెసిడెంట్ వస్తున్నారు అంటున్నారు, కానీ నేను ఏదో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లాగా అంత వాల్యూ ఇస్తున్నారు. కానీ బట్ ఇట్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ మై హార్డ్ అండ్ దిస్ థింగ్, కష్టపడితే వచ్చిన అవకాశం. కాకపోతే ఈ అవకాశం నా ఉద్దేశం ఈ 2 ఏళ్ళు 2027 దాకా నాకు ఇట్టాము. సో 2 ఏళ్ళు మ్యాక్సిమం దీన్ని వాడి ఏదైనా మంచి చేయాలి ఆర్టిస్టులకు, ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులకి. అది నా తాపత్రయం. దీన్ని కూడా నేను చాలామంది అడిగారు, ఎందుకు ఇంత ఫైట్ చేయాలా కౌశిక్, 2 times చూడిపోయి 3rd time అంటే కిట్టుగాడితో స్టార్ట్ చేసి ఇన్నేళ్ళు నా ప్రయాణంలో ఆల్మోస్ట్ 35 years జో. నాకేంటంటే మనకి ఇంత ఇచ్చింది టీవీ అంటే, నాకు ఉండడానికి ఒక ఇల్లు, 2 పూట్ల భోజనం, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, దీనికి కారణం టీవీ. సో ఆ టీవీకి ఏదైనా తిరిగి చేయాలి. తిరిగి చేయాలంటే మామూలుగా చేసేయచ్చు, కాకపోతే ఒక ప్లాట్ఫామ్ ఉంటే చేయడానికి ఈజీ. అంటే మనకు ఒక హోదా ఉంటే, ఒక పోస్ట్ ఉంటే, ఒక పదవి ఉంటే, అది ఈ పోస్ట్. మళ్ళీ దీంట్లో ఈ పోస్ట్ ఎందుకంటే నాకు అదే ఇష్టం. బేసిక్గా 3 పాయింట్లు జో. ఒకటి తెలుగు వాళ్ళకి అవకాశం, ఒకటి డబ్బులు టైంకి రావడం, ఒకటి ఉన్న టైంకి టీడీఎస్లో కూడా కంటాం. ఈ 3 జరగట్లా ఇండస్ట్రీలో కూడా. ఓకే. సో వీటికి ఒక సొల్యూషన్ అంటే దీనికి బేసిక్గా ఏదో ఒక లైన్ ఉంటుంది, మనకు లింక్ ఉంటుంది. ఆ లింక్ కనుక్కొని ఫస్ట్ ఆడి స్టార్ట్ చేశా. తెలుగు వాళ్ళని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డబ్బులు టైం కంటావా, అది ఇండివిజువల్ పర్సెప్షన్స్, ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. ఇంకా టీడీఎస్ అంటావా, చాలామంది కట్టట్లేదు. దానికి కూడా నేను ఆడిటర్స్తో మాట్లాడి, ఐటీ వాళ్ళతో మాట్లాడి ఎలా చేయొచ్చు దీన్ని, ఈ 3 సెట్ చేస్తే ఆటోమేటిక్గా షో విల్ రన్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా నుంచి, ఇప్పుడు సీరియల్స్ నుంచి, అంటే ఎక్కువసేపు చూడడానికి కూడా పేషెన్స్ ఉండలేదు జనాలకి. సీరియల్స్ ఆ కేటగిరీకి మాత్రం ఉందంతే. ఇప్పుడు మామూలుగా 1 minute షార్ట్స్ చూస్తున్నారు, దాంట్లో 30 seconds షార్ట్స్ చూస్తున్నారు. చెప్పాల్సిందంతా 30 seconds చెప్పేస్తే అయిపోతుంది, వాళ్ళకి అదే కావాలి. మనం ఎక్కువసేపు గంటలు కూర్చుని అంటే ట్రెండ్ మారే, అంటే ఓపిక లేదు జో. ఇంతకుముందు నేను ఈ మధ్య ఒక సినిమాకి వెళ్ళా, ఒక 4-5 months బ్యాక్, డిసెంబర్లో అనుకుంటా. మార్టిన్ స్కార్సెసే గారి సినిమా, అది ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అని. ఓకే. ఆ సినిమా నిడివి 4 గంటల 16 నిమిషాలు, 2 intervals సినిమాకి. నాతో పాటు 6 ఉన్నాం థియేటర్లో, జీవికేలో. అంటే నాకు అనిపించింది, అంటే అద్భుతమైన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. లియోనార్డో డికాప్రియో హీరో, గొప్ప సినిమా. వరల్డ్ వార్ ముందు జరిగిన కథ అనమాట, ఒరిజినల్గా జరిగింది ఇది. కాకపోతే ఆ 7 ఉన్నాం థియేటర్ మొత్తంలో, జీవికి ఉన్నారు గంటలో 7 ఉన్నారు. అంటే ఏంటి నా ఉద్దేశం అంటే, జనాలకు ఓపిక లేదు, తొందరగా అయిపోవాలి, ఇన్స్టెంట్గా. ఏమంటారంటే కొన్ని ఇప్పుడు అప్పట్లో అనేవాళ్ళు, మేరనామ్ జోకర్ సినిమాకి 2 intervals ఉండేవాళ్ళు విన్నా నేను. మేరనామ్ జోకర్ రాజ్ కపూర్ గారి సినిమాకి 2 intervals అట్ అప్పట్లో. ఆ తర్వాత నేను లిటరల్గా అనుభవించాను ఈ సినిమాకి. అంటే అంత ఓపిక జనానికి లేదు. బట్ నేనేమంటానంటే అడాప్ట్ చేసుకోవాలి. అది మరీ ఇంత డ్రాస్టిక్ అక్కర్లేదు. మరీ అసలు 1.5 సినిమా కూడా చూడలేనంత అడాప్ట్ అయిపోవడం కూడా మంచిది కాదని నా ఫీలింగ్. నాకు ఐ లాస్ట్ చాలా నాకు ఆపర్చునిటీస్ పోయినాయి. ఏది ఎందుకు పోయినా చెప్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వెరిఫైడ్ పేజ్ లేక, ఫాలోవర్స్ లేక నన్ను చాలామంది షాప్ ఓపెనింగ్స్కి వాటికి ఫస్ట్ ఫోన్ చేసి రమ్మని, వదిలేండి సార్ మీరు లేరుగా సోషల్ మీడియాలో అంటే, ఓకే సార్ అన్నాను. నేను వాళ్ళు తప్పటను. కాకపోతే నేనేమంటానంటే, దట్ డజంట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అంటాను. నీ టాలెంట్ డిసైడ్ చేయదు. కానీ ఇప్పుడు అలా మెజర్ చేసి దాన్ని బట్టి జడ్జ్మెంట్ వస్తుంది. హ్యాపీ బీయింగ్ ద ఓల్డ్ టైప్. నాకు నువ్వు పిలవపోయినా పర్లేదు, నాకు సోషల్ మీడియా వద్దు. ఉన్నాను, ట్రై చేశా, చెప్పినాక లాస్ట్ 6 months 10 months వరకు ట్రై చేశా. నాకు అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు, 3,000 మంది ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాలో. 3,000. అంటే నన్ను అడుగుతారు, నాతో పాటు అడుగుతారు, కుర్రలు అడుగుతారు, అన్నా నువ్వు ఎందుకన్నా యాక్టివ్గా ఉన్నావు అంటే, యాక్టివ్ అంటే ఏంటన్నా అన్న, నువ్వు పెట్టాలన్నా నాకు రాదన్నా అని. రాపోవడానికి ఏమన్నా అంటే, ఇప్పుడే లేచా, ఇప్పుడే తిన్నా, ఇప్పుడే స్నానం చేశా, నా వల్ల కాదు. అంటే ఐ వాంట్ లేపి ప్రైవేట్ టచ్. నేను లొకేషన్స్ ట్యాగ్ చేయను. నేను ఎందుకు చెప్పనంటే, నాకు నా ప్రైవేట్ లైఫ్ నాకు ఇష్టం. అలాగా నా ఉద్దేశంలో నేను ఎక్కడున్నా తెలియకూడదు అప్పటికి. నా డీలో ఉండాలి. నాకు మార్నింగ్ ఇంట్లోంచి బయలుదేరా, జ్యోతి దగ్గరికి వచ్చా, ఇంటర్వ్యూ వచ్చాక తెలియదు, జ్యోతి ఇంటర్వ్యూ కౌశిక్ చేశాడు అంతే. అప్డేట్ పెట్టేకూడదు, ఇప్పుడే జ్యోతి ఇంటర్వ్యూ త్వరలో వస్తుంది, అది నాకు ఇష్టం ఉండదు. అంటే నేను అలా పెరిగా, బీయింగ్ అన్ 80s kid. లేదు, 80s చాలా మంది 80s kids చాలా మంది అలా ఉండిపోయారు. అంటే నాకు ఎందుకంటే నేను నమ్మవజో, ఐ రియాక్ట్ ఫాస్ట్. ఉదాహరణకి మేఘ సందేశం అనే సీరియల్ లాస్ట్ ఇయర్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పుడు, లాస్ట్ జూన్లో టెలికాస్ట్, కరెక్ట్ 1 year ముందు టెలికాస్ట్ స్టార్ట్ అయింది, జూన్లో టెలికాస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇంకా ఈ సోషల్ మీడియాలో ఉన్నా, 3,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో. నన్ను జీ వాళ్ళు ట్యాగ్ చేశాడు, ప్రోమోకి ట్యాగ్ చేశారు.
ట్యాగ్ చేస్తే కన్నడ వాళ్ళు కింద కమెంట్స్ పెడుతున్నారు. జీ తెలుగు మా ప్రోమో చూసి తెలుగులో ఆర్టిస్టులే లేరా, అందరు మా వాళ్ళేనా, అందరు మా వాళ్ళని పెట్టుకుంటారా అని ఒక అమ్మాయి కమెంట్ చేస్తే అమ్మకి రిప్లై పెట్టాను నేను. నాది వెరిఫైడ్ హ్యాండిల్. అంటే నేనేం చేశానంటే, వెరిఫైడ్ అంటే మామూలుగా దాన్ని ఏమంటారు, ఆధార్ కార్డ్ ఇచ్చి మంత్లీ ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. అది ఎందుకు చేశాను నేను, 5-6 కౌశిక్ ప్రొఫైల్స్ నా ఉన్నాయి వేరే వేరే ఫేక్వి. సో మళ్ళీ వాటిలో జనాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నేనే డబ్బులు కట్టి నెలకు 600 కట్టి వెరిఫై చేయించుకున్నా, ఆధార్స్ వెరిఫై చేయించా. 3,000 మందికి బ్లూటిక్ వచ్చేది. సో అప్పుడు నా ఎప్పుడైతే అమ్మాయి అలా పెట్టిందో నేను రిప్లై పెట్టా అమ్మాయికి, అమ్మ అలా మాట్లాడద్దు నువ్వు అంటే, మీరు ఎవరైనా పెడితే పెట్టా, నేను కౌశిక్ని, నా హ్యాండిల్ వెరిఫైడ్, నేను యాక్ట్ చేస్తున్నాను ఈ సీరియల్లో, మేము తెచ్చుకుంది మీ వాళ్ళని ఇక్కడ లేక కాదు, మీ వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి తెచ్చుకోం. తేడా ఉంది చూసి, ఆ విధానం ఉంటుంది, అప్రోచ్ ఉంటుంది. మీ వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి, మీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు తెలుగు వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి మీకు తీసుకొచ్చి వేషాలు ఇస్తున్నాం ఇక్కడ మేము, అంతేగాని మా దగ్గర టాలెంట్ లేక కాదు, అలా మాట్లాడదని పెట్టా. దానికి అమ్మాయి కౌంటింగ్ కూడా పెట్టింది, నేను మళ్ళీ కౌంటర్ పెట్టా. జీ వాళ్ళు ఫోన్ చేసి సార్ దూసరి అంటే అంటే నా ఏంట అప్రోచ్ రాంగ్ అంటున్నాను జో. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత గొప్పగా చెప్పుకుందంటే అందరు మా కన్నడ వాళ్ళు ఉన్నారు అంటే, నేను నా ఉద్దేశంలో అందరూ ఒకటే. ఇప్పుడు మొన్న పహల్గామ్ మీద అటాక్ జరిగింది, టెర్రరిస్టులు ఏం చేశారు, నువ్వు కన్నడ నా తెలుగు కాల్చలా, హిందూ ముస్లిం అని కాల్చిపడి దొబ్బారు. ఇప్పుడు కన్నడ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, తెలుగు వాళ్ళ హృదయం వైశాల్యం ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే 73 సీరియల్స్లో 200 మంది నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు అబ్బా. మనకి ఆడియన్స్ కౌశిక్ ఉంటేనే చూస్తున్నట్లే కదా, ఎవరిని పెట్టినా జనాలు చూస్తున్నారు. మన ఆడియన్స్ని బ్లేమ్ చేయకూడదు, అక్కడ మన విధానం మార్చుకోవాలి. దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఓ తెలుగులో ఇంకా ఒక ఆర్టిస్ట్ లేరులే, టాలెంట్ లేదు కాబట్టి మా వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు, అది సార్ రాంగ్ కదా, ఆ అప్రోచ్ రాంగ్. సో ఇది చూసి నేను ఎందుకు ఇంకా అవసరం మనకని చెప్పి ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లోనే ప్రామిస్గా బయటకు వచ్చి బయటకు వచ్చా సోషల్ మీడియాలోంచి. సమాధానం చెప్పాలి కూడా కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఆన్ టాప్ పీపుల్ కొంతమందికి అంటే ఎంతమంది అనంతం కదా. ఇప్పుడు ఒకటి పెడతాడు కమెంట్, ఇంకోటి పెడతాడు, అమ్మాయి పెట్టారు, ఇంకోటి పెడతాడు, ఇంకోటి అసలు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు మీ మాటలో నాకేం అర్థమైంది, ఎందుకు తీసుకుంటున్నారు కన్నడ వాళ్ళని అని నాకు అర్థమైంది. ఆడియన్స్లో మేబీ కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలా ఆడియన్స్ కూడా కాదమ్మా. ఇప్పుడు సింపుల్ చెప్తా, ఇప్పుడు మనకి తెలంగాణ మాండలికం మాడే అమ్మాయి కావాలి, తెలంగాణ బేస్ అమ్మాయి కావాలి. మన ఆనెస్ట్గా మన తెలుగు వాళ్ళ మన లుక్, బాడీ టైప్, మన లుక్ వేరేగా ఉంటుంది, మలయాళం వాళ్ళది వేరేగా ఉంటుంది, చూసి తెలిసిపోతుంది. అంటే మనం చూసి చెప్పేయచ్చు, ముఖ్యంగా సౌత్లో చెప్పేయచ్చు, నార్త్ వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి చెప్పగలను, అమ్మాయి కేరళ అమ్మాయి, తెలుగు అమ్మాయి అని. అమ్మాయి వాటం, అమ్మాయి హెయిర్, అమ్మాయి కల్చర్ వేరు. అలాంటప్పుడు నువ్వు ఒక తెలుగు సీరియల్ తీస్తూ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి తెలుగులో పెడితే ఎక్కడ క్యారీ చేస్తే అమ్మాయి తప్పు కాదు. అక్కడ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయికి భాష రాదు, భావం తెలియదు, అర్థం తెలియదు. నువ్వు పెట్టు, ఓకే, నువ్వు హీరోయిన్ తీసుకురా, నువ్వు మదరు, గ్రాండ్ మదరు, తమ్ముడు, పని మనిషి తప్ప అందరిని తీసుకొచ్చేస్తా అక్కడి నుంచి, ఎలాగంటా నేను. కానీ కౌశిక్ ఇది అంటే మామూలుగా మాట్లాడుకుంటే సినిమాల నుంచి కూడా ఉంది కదా. సినిమాలు ఉందమ్మా అని కాదనట్లా, బట్ టీవీలో ఎక్కువ అయిపోయింది అంటున్నాం. ఇప్పుడు ఇంకా సినిమాలు నీకు రావు రమేష్ గారు కనిపిస్తున్నారు, అంటే స్పెషల్లీ హీరోయిన్స్ ఎప్పటికీ డిస్కషన్. ఎందుకంటే హీరోయిన్స్ తెలుగులో కూడా వేరు. పైగా ఈ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఓటీటీ వచ్చిందో మన బ్యాడ్ లక్ ఏంటంటే, ప్రతి వాడికి ఓటీటీలో హీరో అయిపోవాలి. ఎలా అయిపోతాడు, ఒప్పుకుంటా ఓటీటీ గొప్పది నేను కాదన్న, ప్రతి వాడు ఎలా అయిపోతాడు ఓటీటీలో. ఏ అమ్మాయిని అడుగు నువ్వు, నేను ఓటీటీ చేస్తాను, ఓటీటీని కూడా తెలియదు వాళ్ళకి. ఓటీటీ ఎలా చేస్తాను, ఓటీటీలో చాలా రకాలు ఉంటాయి, బోల్డ్ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్, అన్ని రకాల కంటెంట్స్ ఉంటాయి దాంట్లో. నువ్వు టెలివిజన్ అనుకో, బేసిక్గా టెలివిజన్ అంటేనే యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్, యూ డోంట్ క్రాస్ ద లిమిట్. అంటే సెక్యూరిటీ ఉంటుంది బేసిక్గా, ఒక అమ్మాయికి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సెక్యూర్డ్ లైఫ్ అండ్ టెలివిజన్ లైఫ్. మార్నింగ్ 8 వస్తారు, రాత్రి 9 అవుతుంది, హ్యాపీగా 10 రోజులు మదన్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ చేసుకుంటారు, పేరు ఉంటుంది, డబ్బులు వస్తే సెక్యూర్డ్. అన్లైక్ ఓటీటీ అండ్ సినిమా, ట్రస్ట్ మీ, అన్లైక్ దెమ్, ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. టెలివిజన్ వెరీ సెక్యూర్డ్ ఇండస్ట్రీ, సెక్యూర్డ్ ప్లేస్ ఇక్కడ. కాబట్టి వాళ్ళకేంటి ఆశ, నేను టీవీలోనే పరిమితం అయిపోతున్నాను, నేను ఓటీటీలో పేరు తెచ్చేసుకోవాలి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. అన్నీ కరెక్టే, బట్ ఎప్పుడో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా అంటారు. ఇప్పుడు ఇలాగా ప్రొడ్యూసర్లు, ఛానల్స్ కూడా బయట నుంచే ప్రిఫర్ చేస్తే ఇక్కడ లోకల్ వాడే పరిస్థితి ఏంటి. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఏదైనా గివ్ అండ్ టేక్ అంటాను జో. తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు ఏ భాష వాళ్ళని పెట్టుకోరు, కన్నడ వాళ్ళు. మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి, సింపుల్ ఫండ్, బాటమ్ లైన్. మనం ఎంకరేజ్ చేస్తున్నాం, దానికి నేనేమంటాను, ఎంకరేజ్ చేయ, ఒక లిమిట్లో పెట్టుకో, ఒక పర్సంటేజ్ పెట్టుకో. నేను అదే చెప్పా ఛానల్స్కి, 3 పెట్టుకోండి సీరియల్కి, 2 పెట్టుకోండి ప్లీజ్. ఇప్పుడు ఒక సీరియల్లో 7-8 క్యారెక్టర్లు ఉంటాయి, మెయిన్ క్యారెక్టర్లో, ఒక 3 బయట వాళ్ళు పెట్టుకోండి, 5 తెలుగు వాళ్ళని పెట్టుకోండి, హ్యాపీ కదా. అలా కాకుండా ఇప్పుడు ఎలా ఉంది, రేషియో రివర్స్లో ఉంది, 6 వాళ్ళు 2 మనం. అయ్యో ఓకే,
దానివల్ల ఏంటంటే అంటే దానివల్ల ప్రొడ్యూసర్కి లాసు, ఆర్టిస్టులు ఇబ్బంది పడతారు. పాపం వచ్చిన వాళ్ళకి పాపం భాష రాదు, భావం తెలియదు, వాళ్ళు డైలాగ్ నేర్చుకుని భావం నేర్చుకుని చెప్పాలి. కానీ ఎందుకు తీసుకుంటున్నారు ఎక్కువ? ఛానల్స్ ఏమో ఫ్రెష్ అంటారు, ప్రొడ్యూసర్లు ఏమో ఛానల్స్ చెప్తున్నాం కాబట్టి తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ తగ్గట్లా డిబేట్, వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటారు అంతే. సో ఇప్పుడు మన డిస్కషన్ బట్టి నాకు అనిపిస్తుంది సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్ ఒక ఆర్టిస్ట్గా టీవీ ఆర్టిస్ట్గా ఎదగాలి అని ఒక కెరియర్ తీసుకోవడం అయితే రైట్ కాదేమో డెఫినెట్ రాంగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ రాంగే. డైరెక్ట్గా అందుకని సినిమా ట్రై చేయడం బెటర్ టీవీ కన్నా. ఎందుకంటే ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయలేంచు. ప్రొడ్యూసర్లు ఈగో ప్రొడ్యూసర్లది, ప్రొడ్యూసర్లు ఏమంటారు ఛానల్స్ అంటారు, ఛానల్స్ ఏమో ప్రొడ్యూసర్లు అంటున్నాయి. ఎక్కడ తగ్గట్లే ఇది. మన ఇప్పుడు అల్టిమేట్గా ఆర్టిస్ట్ అనేవాడు ఏంటి, అందరినీ ఎంబైట్ చేసుకెళ్ళాలి, అందరినీ మనం సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు వాళ్ళని తప్పట్లో వీళ్ళని తప్పట్లో. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ లాజిక్ ఎలా ఉంది, నేను ఎంప్లాయర్ నువ్వు ఎంప్లాయీ, ఆ ఫీల్డ్లో ఉండకూడదు కదా అంట. నేను ఒకప్పుడు ఇదే ప్రొడ్యూసర్లు నేను హీరోగా చేస్తున్న టైంలో 7-8 years బ్యాక్ గెట్ టుగెదర్లు పెట్టేవాళ్ళు. అది ఎందుకు ఆ కల్చర్ ఇప్పుడు ఎందుకు లేదని నా బాధ. ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నారు మమ్మల్ని, మేము డబ్బులు ఇస్తాం మీరు పుచ్చుకుంటున్నారు. న్యాయంగా మాట్లాడితే వీళ్ళకి కూడా చాలా డబ్బులు ఇస్తారే వీళ్ళు పుచ్చుకుంటున్నారు. లాజిక్ మాట్లాడితే ఆ మాట అనకూడదు మనం. అంటే నేను అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ సపరేట్గా కానీ ట్యాగ్ ఉండదు కదా, వాళ్ళు మనుషులే కదా. కాకపోతే ఎగ్జిక్యూట్ చేస్తారు మీరు. అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ కష్టం ప్రొడ్యూసర్కి ఉంది. ఎలా అయితే యాక్టర్ వచ్చి కష్టపడి పని చేయాలో ప్రొడ్యూసర్ కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి, నేను కాదనట్లా. బట్ ఆ గ్యాప్ ఎందుకు అంటున్నాను, ఆ థిన్ గ్యాప్ ఎందుకు? మనందరం ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మనం కన్నడలో ఉండలేకపోతున్నాం జో, ఇప్పుడు ఎందుకు బెంగళూరులాగా మనం ఉండలేకపోతున్నాం? బెంగళూరులో కన్నడ రాజ్ కుమార్ గారు ఒక జీవో తీసుకొచ్చారు, కన్నడ వాళ్ళనే పెట్టుకోవాలని. వాళ్ళు పెట్టుకుంటే కూడా ఒకళ్ళని ఇద్దరిని పెట్టుకుంటారు మ్యాక్స్. మనలాగా 260 మంది తెచ్చి పెట్టుకోరు. అంటే వాళ్ళతో క్లారిటీ ఉంది. అది వాళ్ళు తప్పలేదు. మొన్నటికి మొన్న కమల్ హాసన్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు తగిలేవ్ సినిమా రిలీజ్ ముందు. ఏమన్నారు, కన్నడ భాష పుట్టింది తమిళ్లో నుంచి అన్నారు. ఆయన సినిమాని ఆపేశారు అక్కడ. కమల్ హాసన్ సినిమాని ఆపారంటే ఏంటది? మనకు అంత స్థాయి ఉంటే ఎక్కల మనకి. నేనేమంటానంటే నిన్ను నువ్వు గౌరవించుకో ఉంటాను. తెలుగువాడిగా తెలుగువాడిని గౌరవించు, ఇవ్వు. నేనే అంటున్నానుగా, నేనే మెడ్రాస్ వెళ్ళి తమిళ్లో చేశాను జో. సో తమిళ్లో కూడా అంత క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. సీరియల్కి 2 3 అలా మనం పెడదాం అంటున్నాను. నేను చూశాను కదా చెప్తున్నా. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ నాకేంటి రిక్వెస్ట్ ఏంటి, నా అందరి ఛానల్స్కి నా సైడ్ నుంచి సార్ 3 పెట్టుకోండి సార్. ఫస్ట్ 2 అనుకోండి, 3 ఆగుతుంది. మీరు 3 అంటే 5 వెళ్తారు. 2 అనుకోండి, హీరో హీరోయిన్ నాన్ తెలుగు అనుకోండి, ఇంకొకరితో వస్తే ఆగుతారు. ఆడ ఆగితే ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నీకు వర్క్ వస్తుంది, ఇక్కడ భోజనం చేస్తారు, మన వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళు ఉంటారు. ఇట్స్ అ ఫ్యామిలీ. అలా కాకుండా ఒక సీరియల్ స్టార్ట్ అవ్వగానే 7 ఉంటే 7లో 6 నాన్ తెలుగు పెట్టేసి ఏదో బాగోదు కదా అని ముక్కుబడిగా ఒకరిని తెలుగు వాళ్ళు పెడుతున్నారు. అది ఉపయోగం ఏంటి? నీకు ఆ కల్చర్ ఎక్కడనో చూపిస్తున్నావు. పైగా వాళ్ళకి తెలియదు కదా మనలాగా. ఇప్పుడు మనకు ఎన్ని యాసలు ఉన్నాయని ఇంత మాట్లాడుతామని వాళ్ళకి తెలియదు. ఎలాగైతే మనకి వాళ్ళ గురించి తెలియదో వాళ్ళకి మన గురించి తెలియదు. ఈ లాజిక్ మిస్ అవుతున్నాను. కానీ మీ పోరాటం లైక్ ఇప్పుడేమో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండాలి, పేమెంట్స్ ఆన్ టైం రావాలి, బట్ ఇంతకు ముందు డబ్బింగ్ సీరియల్స్ రాకూడదు. ఈ విషయంలో మాత్రం మీరు తీసుకున్నంత టేక్ ఇంకెవరు తీసుకోలేదు. అంటే తీసుకోలేదంటే ఐ వాస్ కార్నర్డ్ జో. అంటే 7 ఏళ్ళు నా కెరీర్ ఫుల్ స్టాప్. అంటే 35 ఏళ్ళ కెరీర్లో 7 ఏళ్ళకి తీసేయచ్చు. ఎందుకంటే 2013 నుంచి 2020 దాకా నన్ను చాలా ఛానల్స్ పిలవలేదు. అవుట్డేట్గా నన్ను పక్కన పెట్టేసాయి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ నేను ఫైట్ చేసిన కారణం డబ్బింగ్ సీరియల్స్ ఆగాలని. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు డబ్బింగ్ సీరియల్స్ ఆగాలి. డబ్బింగ్ సీరియల్సే వచ్చే 60లో 30-40 డబ్బింగ్ సీరియల్స్ వస్తే 20 సీరియల్స్ ఎంతమంది బతుకుతారు? ఇప్పుడు 70 సీరియల్స్ వస్తుంటేనే ఎక్కువ బతలేకపోతున్నాం తెలుగు వాళ్ళు. 260 మంది వాళ్ళే ఉన్నారు నాన్ తెలుగు. కన్నడనే కాదు, మలయాళం కానీ. ఇప్పుడు కొత్తగా మనం బెంగాలీకి వెళ్ళాం. మనం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు బెంగాలీ నుంచి అమ్మాయిలు వస్తున్నారు, కన్నడ నుంచి అమ్మాయిలు వస్తున్నారు, హీరోయిన్లు. వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చుకుంటాం, ఒడిశా నుంచి తెచ్చుకుంటాం. అంటే వలస వెళ్ళిపోతున్నాం. ఆ వలసలో ఉంటే బాగుంటుంది. అదే దాటి స్థాయి దాటి వెళ్ళిపోతుంది. దానివల్ల నా బాధ అంతా. ఈ డబ్బింగ్ సీరియల్స్ ఫైట్ అప్పుడు ఇట్ వాస్ అంటే పూర్తిగా చేసింది మీరే? నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, చాలామంది వచ్చారు. కాకపోతే నేను ఒక్కడిని కాందర్ అయ్యా బాగా అంతరంలోకి. అంటే అప్పుడు కొంచెం నెక్స్ట్ లెవెల్కి జైలుకి వెళ్ళిపోవడం ఇవన్నీ. నాతో పాటు నా ఫ్రెండ్స్ జైలుకి వచ్చారు. కాకపోతే వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు, సో వాళ్ళు సేఫ్. ప్రొడ్యూసర్లు ఉన్నవాళ్ళు బాగున్నారు బా. ఆర్టిస్ట్గా మిగిలిపోయిన వాడిని ఐ వాస్ కార్నర్డ్. అంటే 7 ఏళ్ల పాటు ఎక్కడ నాకంటే ఎలా అంటే చాలా అది ఇంగ్లీష్ సినిమా విలన్స్లో ఉంటారు అన్నమాట. వీళ్ళు అందంగా ఉంటారు, మన తిట్టరు, కొట్టు. అయ్యో కౌశిక్ గారు భలే చేస్తారండి యాక్షన్, మీరు బాగా చేస్తారండి, పడొద్దు పక్కన.
నేను తిట్టరు కొట్టరు. కౌశిక్ అసలు ఏం పర్ఫార్మెన్స్ అండి మీది, ఎంత బాగా ఎలా చేస్తారు సార్ మీరు అనగానే ప్రొడ్యూసర్ సార్ కౌశిక్ గారిని ఇంకొని తిట్టుకుని అది నాకు తెలియడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే నేను ఛానల్స్కి వెళ్తున్నాను, కౌశిక్ గారు రండి సార్ ఏం తీసుకుంటారు, కాఫీ టీ, కాఫీ ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, మటర్ ఇస్తున్నారు, వేసిన అట్లా. అంటే ఓహో ఇలా ఇలా ఉంటుంది ఆ కార్పొరేట్ అంటే. కార్నర్ చేస్తే అట్లా కార్నర్ చేస్తే ఎక్కడ ఎవడి హడావుడు ఉండదు. ఒక మనిషిని వద్దనుకుంటే అందరూ అవుట్ అయిపోతారు. ఎక్కడైతే ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి పడదు అలాంటి వాళ్ళు ఒక మనిషిని వద్దనుకుంటే అందరూ కలిసిపోతే వాడిని కట్ చేసేస్తారు. అది నేను ప్రాక్టికల్గా అనుభవించా. సో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు చాలామంది ఉద్యమంలో పాలు పంచుకున్నా, వాళ్ళు పాటుపడ్డా, నేను ఒక్కడిని ఎందుకు బలయ్యానంటే నేను ఆర్టిస్ట్ అయిపోవడం వల్ల. అసలు అంత సీరియస్ ఇష్యూని అంటే అంత డ్యామేజింగ్ ఇప్పుడు ఇంత క్యాజువల్గా మాట్లాడి స్టేజ్కి వచ్చేసినందుకు అంటే నా అంత ఫ్లవర్ లేడని నాతో అది పర్వాత అంతే. కానీ ఇప్పుడు ఎందుకంటే జో సినిమాలో కామెడీగా ఒక్కొక్కసారి బ్రహ్మానంద గారి మీమ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఇక్కడ నుంచుని ఏం మాడుతున్నారా ఏమనుకుంటున్నావు తిరిగితే వెనకాల ఎవరు లేడు ఒక్కనే మిగిల. అప్పుడు అదే ఎంత పెద్ద ఫ్లవర్ను అప్పుడు అయ్యో సీరియల్స్లో యాక్టింగ్ చేస్తూ జైలుకి వెళ్ళడం మామూలే, కానీ అంటే అప్పుడు అదే రియల్గా యూ ఫేస్ దట్ ఛాలెంజ్ కదా. 3 రోజుల 3 రోజులు ఉన్నాను, 2 nights జైల్లో ఉన్నాను, మళ్ళీ ఎక్స్ప్రెస్లే అదే ఎక్స్పీరియన్స్. 5-6 గంటలు మాడుకోవచ్చు. క్రిస్ప్గా కొంచెం చెప్పండి. ఈ చెప్పడానికి ఉంది లైఫ్ నేర్చేసుకుంటాం. మనం లైఫ్ అర్థమైపోద్ది మనకి. జైల్లో ఉంటే ఇది లైఫ్, సెల్ ఫోన్ ఉండదు, వాచ్ ఉండదు, టైం ఉండదు, బిగ్ బాస్ వస్తలాగే టైం ఉండదు, కెమెరాలు ఉండవు, అంతే. అసలే కౌశిక్కి మాట్లాడడం చాలా అలవాటు. అసలు నన్ను పెట్టిన బరాకేమో ఆ చివరి నుంచి చివరి దాకా అన్నమాట. జనరల్ బరాక్లో పెట్టారు. 2 nights దాటి 3 nights ఉంటే వీవి బరాక్కి మారుస్తారు. ఓహో. ఈ జనరల్ బరాక్లో 60 మందికి అదే హాల్ అనమాట. ఓకే. బాత్రూమ్స్ కర్టన్స్, డోర్లు ఉండవు, కర్టన్స్ ఉంటాయి అంతే. అండ్ స్టీల్ డ్రమ్ము, దానికి ఒక స్టీల్ గ్లాసు, స్టీల్ చైన్ ఉంటుంది. అందరు వస్తారు, ముంచుకుంటారు, కాఫీ తొలిచి పెట్టేస్తుంటాడు. అస్తే నాకు ఓసిడి పీస్లో ఉంటుంది, కాఫీ తాగలేను. లోపల అన్నీ దొరుకుతాయి మనకి, మందు, సిగరెట్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి, కానీ ఖాతా ఉంటుంది. మన డబ్బులు ఉండవు కదా లోపల. అంటే కౌశిక్ అని పేరు రాసుకుని నా ఖైదీ నెంబర్ రాసుకుని పక్కన ఖాతా రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు ఇచ్చారు అడిగి. మనం సిగరెట్లు దొరుకుతాయి, మందు దొరుకుతాయి, అంటే డిఫరెంట్ లైఫ్ అబ్బా. అంటే ఇలా కూడా ఉంటుంది అనిపిస్తుంది మన ప్రపంచం. సో అందరూ ఒకటే రూమ్లో 60 మందికి అయితే ఒకే దాంట్లో ఉన్నాం. అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరన్నా మిమ్మల్ని గుర్తు అబ్బే మ్యాక్సిమం బాగుంటుందండి, మీరేంటి ఇక్కడికి అసలు ఎలా అడుగుతారండి, మీరేంటి సార్ మీరు ఇక్కడ చేస్తున్నారు సినిమా బట్టి ఇక్కడ ఎవరైనా షూట్ ఏదైతే సార్ జీబీకి మొదలు వచ్చారా ఆ టైంలో అడుగుతాడు సినిమాకి వచ్చినట్టు. లేదండి ఇలాగా ఇలా సెక్యూరిటీ గార్డ్ తల పగల కొట్టాను, అటెంప్ట్ మర్డర్ చచ్చిపోడా అని ఎక్సైట్మెంట్. బతికానండి, చచ్చిపోలేదు, లక్కీగా అది క్లోజ్ అయిపోయింది, అందుకే వచ్చాను. ఎంత రోజులు నీవండి బయటకి అప్లై చేశాను, అర్థం ఎత్తరకు వచ్చినట్టుగా స్ట్రీట్కి వెళ్ళి ఎంత ఉంటారు సార్, 2 nights 3 nights అంటే అడిగేటాను. లేదు సార్ ఐడియా లేదు. ఒకడు వచ్చాడు లోపలికి, ఆడికి ఖైదీ, ఆడు 2 మర్డర్లు ఒక రేప్ చేశాడు అన్నమాట. వాడు ఇన్ఛార్జ్ మా బరాక్కి. ఎవడు ఎక్కువ హత్యలు చేస్తారో వాడు ఆ బరాకులకి ఇన్ఛార్జ్ అన్నమాట. ఎవరు ఎక్కువ నేరాలు చేస్తారో వాడు ఒక్కొక్క రూమ్కి బరాక్ ఇన్ఛార్జ్. వాడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను పోయా అన్నాడు. టీవీలో చూస్తుంటూ ఉంటే ఎక్కడో చూశాను భయ్యా గుర్తు రావట్లేదు. ఆర్టిస్ట్ నన్ను పెయింటర్ అన్నాడు. ఆర్టిస్ట్ అంటే పెయింటర్ కదమ్మా, యాక్ట్ చేస్తాను నన్ను అంటే. వచ్చి మీరు చెంబు, ఒక గ్లాసు, ప్లేటు, దిండి, రగ్గు ఇచ్చారు, తీసుకున్నాడు. సంతం పెట్టేశాం, జాగ్రత్త అన్నాడు. రగ్గు ఇచ్చాడు, దిండి ఇచ్చాడు, జాగ్రత్త అంటాడు. ఏంటంటే దొంగలు ఉంటారు జాగ్రత్త అన్నాడు. నాకు అర్థంగా ప్రామిస్ అర్థంగా దొంగలు ఉంటారు ఏంటనే నమ్మోజో. ప్లేటు రగ్గు ఇలా పెట్టి సంతకం పెట్టేవాడు, రగ్గు దిండి చూపేశాడు, ప్లేటును చెమ్మ మిగిలింది ఇక్కడ. అదేంటంటే చెప్పే కదా భయ్యా జాగ్రత్త ఉంటాను, దొంగలు ఉంటారు. రే ఏం మాట్లాడుతున్నారా, వచ్చిందే జైలుకి దొంగలు ఉన్నాయంటారా. నాకు ఇచ్చిందే ఒక దిండి, నాకా పెద్ద దిండి అలవాటు. రాగా చలికాలం, ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో అప్పుడు
చలేస్తుంది. సారీ భయ్యా, రోజు మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేయండి. ట్రై చేయడం ఏంట్రా, దింటిలో దొప్పేస్తే ఇది ఎక్స్పీరియన్స్ అలా జరిగిన వాటి ఇది ఒకటి. సో మూడు రోజులు 3 యుగాలుగా గడిచిందేమో. అంటే నాకు ఎప్పుడెప్పుడు తగారిపోద్దా అంటే, లోపల మనకి గుడి చర్చ్ ఉన్నాయి, ఇలా పెట్టారు, ఓకే. వాటి కోసం పెట్టారు, ప్రేయర్స్ వినిపిస్తున్నాయి. వాచ్ టైం ఉండదు, మన సెల్ ఫోన్స్ చేసి లాకర్లో పెట్టేశారు. అసలు మనకి టైం కిటికీలో నుంచి చూసి తెలుస్తుంది, అప్పుడే పగలు వస్తున్నట్టు, అప్పుడే రేస్ పడుతున్నాయి. అలా తెలుసుకోవడమే. 2 nights 3 days 2 nights. అందులో వచ్చిన వాళ్ళందరూ ఆ బరాక్లోనా? జనరల్ బరాక్ అంటారు దాన్ని. ఆ బరాక్లో ఉన్న వాళ్ళందరూ ప్రాపర్ నేరస్తులు. ప్రాపర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ నేరస్తులు. ఒకటి రేపు, ఒకటి మర్డరు, ఒకడైతే వాడు ఓల్డ్ సిటీ ముస్లిం వాడు. ఆడు ఏదో ఏంటాడు, లుంగి కట్టుకుని భయం వేసుకుని వాడు ఇంటి ముందు కూర్చున్నాడు గుమ్మం దగ్గర. కూర్చుంటే ఆడింటి ముందు నుంచి వాళ్ళ ఆవిడ నైట్లో రోడ్డు మీద ఉంచుంది. ఈ చేతిలో తువాలు ఏదో ఉంటే టక్కన ఇసాడు కదా తువాలు నాడు. ఆ స్కూటీ మీద వెళ్ళి అమ్మాయి తగిలిన తువాలు, అమ్మాయి జారి పడిపోయింది. పడిపోతే పడిపోయిన కోపంలో ఒక బూత్ తిడతాం కదా, ఇప్పుడు వెన్న తప్పని కొట్టాడు అమ్మాయి. నీడు ఆ పడిపోయిన అమ్మాయిని కొట్టాడు. పక్కనే పోలీస్ స్టేషన్కి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి ఏం లోపల వేసాడు. అమ్మాయి వల్ల రాసి కొట్టడం రాసిచ్చింది అంతే. సో ఒక అమ్మాయిని కంప్లైంట్ ఇస్తే సీరియస్ అఫెన్స్ తీసుకుంటారు దాన్ని. సో వాడిని తీసుకుని లోపల వేస్తారు. ఆడొచ్చారే యార్ మే కైకోయా ముజే నై పతా బాయ్ మే కాళీ పిల్లి బేటాము బస్ బహార్ అంటాడు. ఆడొచ్చి కాళీ పిల్లి ఏంట్రా, నువ్వు లాగ్ బొమ్మే కొట్టేసి ఒక అమ్మాయిని రోడ్డు మీద, అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళి ఏం వేసేసారు అలాగా. సో మొత్తం మీద కౌశిక్కి మాట్లాడడం బాగా ఇష్టం, అలవాటు కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరితో కూడా చిట్టేసారు. మామూలు కదా, ఒకడు వచ్చాడు, మనకి బార్బన్ బిస్కెట్ ఉంది కదా, ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది బార్బన్. ఇది వేరే కంపెనీ వాడిది, లోకల్ కంపెనీ. ఓకే. అది తీసుకొచ్చి ఇక అన్నాడు, వద్దు భయ్య అన్న, బాగుంటుంది తీసుకోండి అన్నాడు. వద్దులే భయ్య అన్నాడు. పార్లీ కాదు లోకల్ బాగుంటుంది అన్నాడు. వద్దన్నా, ఆడు ఒక్కోట్ల అన్నాడు. అంటే వద్దంటే వద్దు, తీసుకో ఓకే భయ్య, ఫస్ట్ ఏమో తీసుకోండి అన్నాడు. వద్దనే ఆయన హిస్టరీ ఏంటో తీసుకోండి, ఎందుకు రిస్క్, మళ్ళీ తీసుకుని ఊడిపోయింది చాకెట్ లోపల ఇచ్చి చెప్తాను. పార్లీ లోకల్ మీద కదా పడిపోగాను, పర్లేదు భయ్య ప్రాబ్లం. మళ్ళీ ఆ పడిపోయిందో నోటు సపరేట్గా పెట్టుకున్న బిస్కెట్ సపరేట్గా పెట్టి. అంటే పార్లే బార్ నువ్వు క్రాచ్ చేయక చూసాక లోకల్ పెట్టి చూస్తే ఎలా ఉంటుంది మనకి, అలాగే. సో భయమే లేదా మరి ఈ కైండ్ ఆఫ్ వీళ్ళందరి పర్సనాలిటీస్? నిజంగా భయమేలా. లోపలికి వెళ్ళాక జైలు ఒక మాట చెప్పండి నాకు, జైలు కౌశిక్ గారు మా మిస్సెస్ మీ ఫ్యాన్ అండి, మీ సీరియల్స్ చూస్తాం మా ఇంట్లో మేము. కాకపోతే ఇప్పుడే మీ కేస్ ఫైల్స్ అడిగా నేను, మరి ఎందుకు అరెస్ట్ చేయారో చూసాను నేను. చాలా మంచి పని చేశారు సార్. మీలాగా చాలామంది ఉండరండి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఎస్ నేనే చేశాను, డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని చేశాను అని చెప్పేవాళ్ళు మన సమాజంలో ఉండరండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు మాత్రం మీరు గిల్ట్ ఫీల్ అవ్వకండి, బాధపడకండి సార్. మీరు చాలా మంచి పని చేశారు. ఇవాళ మీరు చేసిన దానికి రేపు పొద్దున్న ఇవాళ కాకపోతే ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో మీరు దీన్ని ప్రతిఫలం అనుభవిస్తారు. మీ వాళ్ళందరూ బాగుంటారని చెప్పాడు. అదే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు మన వీడియోస్ నచ్చితే, మన పాడ్కాస్ట్లు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్స్క్రిప్టెడ్ విత్ జో, బెల్ ఐకాన్ మర్చిపోకండి. అది లెక్క. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్.